మన దేశంలో ప్రమాదకరమైన పొలిటీషియన్స్ ఎవరని అనుకుంటే ముందుగా మనకు రాహుల్ గాంధీనో, ఎంకే స్టాలినో లేకపోతే మమతా బెనర్జీనో ఇలాంటి వాళ్ళు ముందుగా గుర్తొస్తారు. కానీ వీళ్ళందరికంటే అత్యంత ప్రమాదకరమైన వ్యక్తి అరవింద్ కేజ్రీవాల్ అనే చెప్పుకోవచ్చు. ఆయన తాజాగా ఒక కీలక ప్రకటన చేశారు. అదేమిటంటే మన దేశంలో రీసెంట్‌గా పేపర్ లీక్స్ అనేవి చాలానే జరిగాయి. సో, ఈ లీక్స్‌కు వ్యతిరేకంగా విద్యార్థులు చాలా నష్టపోయారు కాబట్టి మీకోసం నేను ఒక ఉద్యమాన్ని రేకెత్తిస్తాను. అందరూ నాతో కలిసి రండి అనే విధంగా అరవింద్ కేజ్రీవాల్ ఒక వీడియోను రిలీజ్ చేశారు. సరిగ్గా అరవింద్ కేజ్రీవాల్ ఈ ప్రకటన చేయడానికి కొద్ది గంటల ముందే కాక్రోచ్ జనతా పార్టీ అధినేత అభిజిత్ దీప్కే సైతం ఇదే తరహా వ్యాఖ్యలు చేశారు. నేను అమెరికాలో ఉన్నా కాబట్టి వెంటనే ఇండియాకు వస్తాను. ఈ దేశంలో ఉన్న జెన్‌జీ అంతా ముందుగానే ప్రిపేర్ అయ్యి ఉండండి. మీరంతా కూడా రోడ్లపైకి రావాల్సిన అవసరం ఉంటుంది. తద్వారా మనం కేంద్రంలోని ప్రభుత్వాన్ని గద్దె దింపే విధంగా మనం ప్రయత్నం చేద్దాం అనే విధంగా ఆయన ఒక వీడియోను రిలీజ్ చేశాడు. అయితే ఆ వీడియోలో ఆయన ముఖ్యంగా ఎవరైతే ధర్మేంద్ర ప్రధాన్ ఉన్నారో అంటే విద్యాశాఖ మంత్రి ఆయన్ను మాత్రమే టార్గెట్ చేసుకొని చెప్పినా కూడా వీళ్ళ మెయిన్ టార్గెట్ మాత్రం కేంద్రంలోని మోదీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఒక పెద్ద ఉద్యమాన్ని తీసుకురావాలి అనే విధంగా వీళ్ళు ప్రయత్నాలు చేస్తున్నట్టు స్పష్టంగా అర్థమవుతుంది. దీనంతటిని చూస్తూ ఉంటే ఖచ్చితంగా ఆమ్ ఆద్మీ పార్టీ ఈ దేశంలో ఏదో ఒక పెద్ద ఉద్యమాన్ని తీసుకురావడానికి ప్రయత్నాలు చేస్తూ ఉన్నట్టు స్పష్టంగా అర్థమవుతుంది. మనందరికీ తెలుసు ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ కొద్ది రోజుల క్రితమే ఈ దేశంలో బంగ్లాదేశ్ లేకుంటే నేపాల్ తరహా జెన్‌జీ ఉద్యమం రావాలి, కేంద్ర ప్రభుత్వాన్ని గద్దె దింపాలి, మీరంతా కూడా రోడ్లపైకి వచ్చేసేయండి, వెంటనే అక్కడి ప్రభుత్వాలు ఏ విధంగా అయితే కుప్పకూలాయో అదేవిధంగా మోదీ ప్రభుత్వం సైతం కుప్ప కూలుతుంది, మనం ఖచ్చితంగా ప్రయత్నాలు చేద్దాం అనే విధంగా ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. ఆ తర్వాతనే ఈ కాక్రోచ్ జనతా పార్టీ అనేది పుట్టుకు వచ్చింది. సరిగ్గా మన చీఫ్ జస్టిస్ ఒక వ్యాఖ్య చేయడం, ఆ వ్యాఖ్యను బేస్ చేసుకుని కాక్రోచ్ జనతా పార్టీని వీళ్ళు క్రియేట్ చేయడం ఇవన్నీ చూస్తూ ఉంటే అండ్ ఈ అభిజిత్ దీప్కే ఎవరైతే సీజేపీ పార్టీ చీఫ్ ఉన్నారో ఈయన గతంలోనే ఆమ్ ఆద్మీ సోషల్ మీడియాలో పని చేసిన అనుభవం సైతం ఉంది కాబట్టి ఖచ్చితంగా వీళ్ళంతా కలిసి ఒక నెక్సస్ అనేది క్రియేట్ చేస్తారు. ఈ నెక్సస్‌లో అమెరికాకు సంబంధించిన డీప్ స్టేట్‌తో పాటు విదేశీ శక్తులు సైతం ఇందులో పాలు పంచుకున్నాయి. ఈ కాక్రోచ్ జనతా పార్టీని ఏర్పాటు చేయడంలో డీప్ స్టేట్ పెద్ద ఎత్తున పని చేసింది. తద్వారా పాకిస్తాన్, బంగ్లాదేశ్‌తో పాటు సౌదీ అరేబియా దేశాల నుంచి సైతం దీనికి పెద్ద ఎత్తున ఫాలోయర్లు వచ్చారు. మన భారతదేశం నుంచి ఒక 50% ఉంటే విదేశాల నుంచి మిగిలిన 50% ఆఫ్ పీపుల్ ఫాలో అవుతున్నారు. తద్వారా ఈ దేశంలో ఏదో జరగబోతోంది, జెన్‌జీ అంతా ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్దగా ఉద్యమిస్తూ ఉన్నారు అనే విధంగా ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. నిజానికి ఇక్కడ గ్రౌండ్ రియాలిటీ మాత్రం చాలా భిన్నంగా ఉంది. రీసెంట్‌గానే వెస్ట్ బెంగాల్ లాంటి ప్రాంతంలో సైతం బీజేపీ అఖండ విజయాన్ని సాధించింది. మమతా బెనర్జీ ఇన్నాళ్ళు ఆ పార్టీకి ఒక కొరకరాని కొయ్యగా మారిపోయారు. ఆమెను ఎంతగా ఓడించాలని అనుకున్నా కూడా అది బీజేపీకి సాధ్యం కాలేదు. కానీ గత 15 ఏళ్లుగా కమలం పార్టీ ఆ రాష్ట్రంలో చేసిన పోరాటం వల్ల చివరికి ప్రజలంతా కూడా కమలం పార్టీనే నమ్మారు. మమతా బెనర్జీని గద్దె దింపేశారు. తద్వారా ఈ దేశంలో బీజేపీ ఇంకా అఖండ విజయాలు సాధిస్తుంది అని చెప్పకనే చెప్పుకోవచ్చు. రీసెంట్‌గానే హిమాచల్ ప్రదేశ్‌లో సైతం 4 మున్సిపల్ కార్పొరేషన్లలో ఏకంగా 3 బీజేపీనే గెలుచుకుంది. జనరల్‌గా ఏ రాష్ట్రంలో అయినా మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు జరిగాయి అంటే అధికార పార్టీ ఏదైతే ఉంటుందో ఆ పార్టీకి అనుబంధంగానే ప్రజలు సైతం ఓటు వేస్తూ ఉంటారు. సో, అక్కడ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నా కూడా బీజేపీని గెలుపొందేలా చేశారు అంటే అక్కడ ప్రభుత్వానికి వ్యతిరేకంగా అందరూ ఎంత ఆగ్రహంతో ఉన్నారో అర్థం చేసుకోవచ్చు. దీన్ని బట్టి చూసుకున్నా కూడా ఈ దేశంలో ఖచ్చితంగా బీజేపీకి ప్రజలు అండగా ఉంటున్నారు. ఆ పార్టీకే ఓటు వేస్తూ ఉన్నారు. అయినా కూడా వీళ్ళు మన దేశంలో ఏదో జరగబోతోంది, జెన్‌జీ అంతా ఉద్యమానికి వచ్చేస్తున్నారు, ఇక మోదీ ప్రభుత్వం గద్దె దిగిపోవాల్సిందే అనే విధంగా పెద్ద ఎత్తున ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు అంటే అది ఖచ్చితంగా మన దేశంలోని ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన ప్రభుత్వానికి వ్యతిరేకంగా వీళ్ళంతా కుట్రలు పన్నుతూ ఉన్నారు అని స్పష్టంగా అర్థం చేసుకోవాలి. మరి ఈ విషయంపై జెన్‌జీ యువత అంతగా పర్సనల్‌గా తీసుకుంటారా అంటే అస్సలు కాదనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే మన దేశంలో జెన్‌జీ యువత చాలా తెలివైన వాళ్ళు. వీళ్ళు ఎట్టి పరిస్థితుల్లోనూ బంగ్లాదేశ్‌తోనో, నేపాల్‌తోనో అస్సలు పోల్చలేం. ఎందుకంటే ఎప్పుడు ఎటువంటి నిర్ణయాలు తీసుకోవాలి అనే విషయంపై మన దేశ ప్రజలకు ఒక స్పష్టమైన అవగాహన ఉంది. ప్రభుత్వంపై ఎంత అక్కసు ఉన్నా లేకపోతే ఎంత వ్యతిరేకత ఉన్నా ప్రభుత్వం ఎంత ఇష్టం లేకపోయినా కూడా మన దేశంలో ఉద్యమాలు చేసే ప్రభుత్వాన్ని గద్దె దింపిన దాఖలాలు అస్సలు లేవనే చెప్పుకోవచ్చు. సరిగ్గా ఎన్నికలు వచ్చే వరకు ప్రజలంతా వెయిట్ చేస్తారు. ఎప్పుడైతే ఎన్నికలు వచ్చాయో అప్పుడు మాత్రమే సరిగ్గా ఓటు హక్కును వినియోగించుకుని
ప్రభుత్వాన్ని చేంజ్ చేశారే తప్ప ఎప్పుడూ కూడా ఇటువంటి ఉద్యమాలను ఆసరాగా చేసుకుని ప్రభుత్వాన్ని గద్దె దింపిన దాఖలాలు అస్సలు లేవు. సో వీటన్నిటిని చూసుకుంటే అరవింద్ కేజ్రీవాల్ ఏదో కుట్రను పన్నుతూ ఉన్నట్టు స్పష్టమవుతోంది. కానీ అందుకు జెన్జీ యువత తోడుగా వస్తారా? ఒకవేళ వస్తే కేంద్ర ప్రభుత్వం దీనిపై ఎటువంటి నిర్ణయాలను తీసుకుంటుంది? మన దేశంలో మారబోయే పొలిటికల్ సినారియోస్ ఏమిటి అనేవి తెలియాలంటే ఖచ్చితంగా వెయిట్ చేయాల్సిందే. మరి ఈ విషయంపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్ల రూపంలో తెలియజేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ను క్లిక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.